కుటుంబం మానవ సమాజంలో ఏర్పడిన సంస్థలన్నిటిలో కల్లా అత్యంత ప్రాచీనమైనటువంటిది కుటుంబం. అందుకోసమే మానవ సమాజంలో ఏ సంస్థ ఎప్పుడు ఏర్పడిందో చెప్పవచ్చు, కానీ కుటుంబం ఎప్పుడు ఏర్పడిందో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి సంస్థ. మానవ పరిణామ క్రమంలో, సామాజిక పరిణామ క్రమంలో మానవుడు ఎప్పుడైతే స్థిరనివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడో, మానవుడు స్థిరనివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఏర్పడింది. ప్రకృతి నుంచి, ప్రకృతి బీభత్సాల నుంచి మానవుడు తనను తాను కాపాడుకోవడానికి, క్రూర మృగాల నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఎప్పుడైతే గుడిసెల్ని నిర్మాణం చేసుకున్నాడో, ఆ గుడిసెలోకి వెళ్ళినటువంటి ఒక స్త్రీని, పురుషుణ్ణి మనం పరిణామ క్రమం లోపల కుటుంబం అనేటువంటి పేరుతో పిలుస్తున్నాము. ఆ కుటుంబం అంటే ఆ స్త్రీ, పురుషుడు, వాళ్ళకు చెందినటువంటి సంతానాన్ని, వీళ్ళందరినీ కలిపి మనం మౌలికంగా కుటుంబం అనేటువంటి పేరుతోటి వ్యవహరిస్తున్నాము. ఈ కుటుంబం ఎప్పుడైతే ఏర్పడిందో మానవ సంబంధాల నిర్మాణం జరిగింది. మానవ సంబంధాల నిర్మాణం ఎప్పుడైతే జరిగిందో తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లెలు, అక్క అనేటువంటి మానవ సంబంధాల యొక్క నిర్మాణం జరిగింది. అంతకుముందు అంటే కుటుంబం ఏర్పడకముందు, మానవ సంబంధాలు లేకముందు వావి వరుసలు లేని అక్రమ సంబంధాలు మానవుల మధ్య ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే విశృంఖల లైంగిక జీవితాన్ని ఆనాటి మానవ సమాజం లోపల గడిపేటువంటి వాళ్ళు. ఈ విశృంఖలమైనటువంటి మానవ సమాజంలో నుంచి మానవులంతా ఒక క్రమబద్ధమైనటువంటి జీవితానికి అలవాటు పడడం కోసమే ఈ కుటుంబం అనేటువంటి వ్యవస్థని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకోసమే మానవ సమాజంలో అత్యంత ప్రాచీనమైనటువంటి సంస్థని కుటుంబంగా పేర్కొంటున్నాం. అరిస్టాటిల్ యొక్క అభిప్రాయంలో చెప్పాలి అంటే కుటుంబం అనేది సహజమైన నైతికమైనటువంటి సంస్థ అని చెప్తాడు. రాజ్యం కూడా సహజమైన నైతికమైనటువంటి సంస్థ అని చెప్తాడు. రాజ్యం యొక్క పరిణామ క్రమంలో మొట్టమొదటిసారిగా కుటుంబం ఏర్పడింది అంటాడు. కుటుంబం ఎప్పుడైతే ఏర్పడిందో కొన్ని కుటుంబాల యొక్క సముదాయాన్ని అరిస్టాటిల్ రాజ్యంగా పేర్కొన్నాడు. కొన్ని కుటుంబాల యొక్క సముదాయమే గ్రామంగా ఏర్పడి, ఈ గ్రామమే నగర రాజ్యంగా ఏర్పడి, ఈ నగర రాజ్యమే తర్వాత రాజ్యంగా అవతరణ జరిగింది అనేటువంటి అభిప్రాయాన్ని అరిస్టాటిల్ తెలియచేస్తూ ఉన్నాడు. అట్లాగే కుటుంబం అనేటువంటిది ఏర్పడిన తర్వాత కుటుంబం వంశాలుగా, గోత్రాలుగా, తెగలుగా, ఆ తర్వాత మతంగా, ఆ తర్వాత చివరికి రాజ్యం అనేటువంటి సంస్థగా కుటుంబం అనేటువంటిది ఏర్పడింది అనేటువంటి అభిప్రాయాన్ని మనకి అరిస్టాటిల్ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథం లోపల తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి కుటుంబం స్వాభావికమైంది, కుటుంబం సహజమైంది అనేటువంటి అభిప్రాయాన్ని అరిస్టాటిల్ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అట్లాగే మనకి సామాజిక పరిణామం లోపల మొట్టమొదటిసారిగా కుటుంబం ఏర్పడింది. మానవుడి యొక్క అవసరాలు ఎప్పుడైతే పెరిగాయో రాజ్యం అనేటువంటిది ఏర్పడింది. అంటే కుటుంబం మానవుడి యొక్క అవసరాలు తీర్చడంలో ఎప్పుడైతే దాని యొక్క శక్తి సరిపోలేదో, కుటుంబం యొక్క శక్తి సామర్థ్యాలు సరిపోయినటువంటి సమయం లోపల మానవుడి యొక్క విధులు, కార్యకలాపాలు ఎప్పుడైతే పెరిగిపోయాయో అప్పుడు దానికోసమే ఏర్పడింది అంటే కుటుంబం అనేటువంటి సంస్థ ఏర్పడింది. అయితే ఈ కుటుంబం అనేటువంటి తెలుగు పదం ఫ్యామిలీ అనే ఆంగ్ల పదంలో నుంచి వచ్చింది. ఫ్యామిలీ అనేటువంటి ఆంగ్ల పదం ఫెములస్ అనేటువంటి రోమన్ భాష పదములో నుంచి ఈ ఫెములస్ అనేటువంటి పదంలో నుంచి వచ్చింది. ఫెములస్ అంటే అర్థం ఏమిటి అంటే సేవకుడు అని అర్థం. అంటే కుటుంబానికి సేవ చేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే సేవకుడు అనేటువంటి అర్థం. పిల్లల్ని కనడం, పెంచడం, విధులను నిర్వహించడానికి సిద్ధమైన లైంగిక సంబంధాలు కల సమూహమే కుటుంబం అని మెకెవర్ కుటుంబాన్ని నిర్వచించారు. అంటే కుటుంబం అనేటువంటిది ఎందుకు ఏర్పడుతుంది అంటే శారీరక కోరికల్ని తీర్చుకోవడం కోసం, సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం, ప్రాథమికమైనటువంటి అవసరాలు తీర్చుకోవడం కోసం ఒక స్త్రీ, పురుషుడు కలిసి ఏర్పాటు చేసుకునేటువంటి దాన్నే మనం కుటుంబం అనేటువంటి పేరుతో చెప్తా ఉన్నాం. మౌలికంగా కుటుంబం అంటే భార్య, భర్తలు, వారి సంతానంతో కూడినటువంటి సమూహాన్ని మనం కుటుంబం అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. అసలు ఈ కుటుంబం
ఏర్పడడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని తీసుకుందాం. కుటుంబం ఎందుకు ఏర్పడింది అనేటువంటి విషయం తీసుకున్నప్పుడు ఒకటి ఏం చెప్పొచ్చు అంటే, మానవుని ప్రకృతి సిద్ధమైన వాంఛల్ని తీర్చుకోవడానికి కుటుంబం అనేటువంటిది ఏర్పడింది. మానవుడి యొక్క ప్రకృతి సిద్ధమైనటువంటి శారీరక వాంఛలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవడం కోసం కుటుంబం ఏర్పడింది. అయితే కుటుంబం ఏర్పడక ముందు కూడా సామాజిక జీవనాన్ని గడిపేటువంటి స్థితిలో విశృంఖలమైన లైంగిక జీవితాన్ని గడిపేవాడు. విశృంఖల లైంగిక జీవితానికి స్వస్తి చెప్పి ఒక స్త్రీ ఒక పురుషుడి మధ్య ఒక చట్టబద్ధంగా ఒక సామాజిక అంగీకారంతో ఓ కుటుంబ వ్యవస్థ ఏర్పడడానికి ప్రకృతి సిద్ధమైన కోరికలు తీర్చుకోవడం ఓ ప్రధానమైనటువంటి కారణంగా చెప్పవచ్చు. శారీరక అవసరాలు తీర్చుకుంటూ దాంపత్య సౌఖ్యాన్ని పొందడానికి వివాహ బంధం ద్వారా ఏర్పడిన ప్రాథమిక వ్యవస్థే కుటుంబంగా చెప్తున్నాం. కుటుంబం లేకముందు విశృంఖల లైంగిక జీవితం ఉండేది. కుటుంబం ఏర్పడిన తర్వాత మనకి సమాజం అంగీకరించినటువంటి నియమావళి ప్రకారం శారీరక సుఖాన్ని తీర్చుకోవడం కోసం, దాంపత్య జీవితాన్ని గడపడం కోసం ఈ కుటుంబం అనేటువంటి వ్యవస్థ ఏర్పడింది అని చెప్పచ్చు. దీని తర్వాత కుటుంబం యొక్క అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే సంతానేచ్ఛ. సంతానేచ్ఛ ప్రాణకోటి సహజ లక్షణం. పిల్లలు లేని కుటుంబం జీవితం సంపూర్ణం కాదు. కాబట్టి సంతానేచ్ఛ అనేటువంటిది కుటుంబం ఏర్పడడానికి ఒక కారణం. కుటుంబ వ్యవస్థ లేనప్పుడు సంతానాన్ని ఎవరి పేరు మీదుగా గుర్తించేవాళ్ళు అంటే తల్లి పేరు మీదుగా గుర్తించేవాళ్ళు. తల్లి పేరు మీదుగా సంతానాన్ని గుర్తించినప్పుడు కుటుంబ పెద్ద అని తండ్రి అని కానీ తల్లి అనేటువంటి వ్యవస్థ లేనటువంటి రోజుల్లో పిల్లలు తల్లి పేరు మీద ఉండేది. ఎప్పుడైతే ఒక స్త్రీ పురుషుడు కలిసి ఒక కుటుంబంగా ఏర్పడ్డారో అప్పుడు వారి యొక్క సంతానం కుటుంబం లోపల ఒక ప్రధానమైనటువంటి భాగంగా తయారయ్యారు. కుటుంబంలో ఎప్పుడైతే భాగంగా ఉన్నారో అప్పుడు ఆ కుటుంబం సుఖ సంతోషాలతోటి చాలా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళని పెంచి పోషించి పెద్దవాళ్ళుగా తయారు చేసి ఉత్తమ పౌరులుగా తయారు చేసేటువంటి బాధ్యతని తల్లిదండ్రులు తీసుకుంటారు. పిల్లలు ఎప్పుడైతే పెద్దవాళ్ళు అవుతారో, పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రి ఎప్పుడైతే వృద్ధులవుతారో తల్లిదండ్రులకు చెందినటువంటి పాలన బాధ్యతల్ని మొత్తాన్ని కూడా పిల్లలు తీసుకుంటారు. అంటే పిల్లల వల్ల సంతానం వల్ల తల్లిదండ్రులకు రక్షణ లభిస్తుంది, తల్లిదండ్రుల వల్ల వాళ్ళ యొక్క సంతానానికి రక్షణ లభిస్తుంది. కాబట్టి సంతానేచ్ఛ అనేది ప్రాణకోటి యొక్క సహజమైనటువంటి లక్షణం. కాబట్టి పిల్లలు లేనిటువంటి కుటుంబం ఒక రకంగా అంధకారంగా ఉంటుంది. కాబట్టి పిల్లలు సంతానేచ్ఛ అనేది కుటుంబం ఏర్పడడానికి ఓ ప్రధానమైనటువంటి కారణంగా చెప్పచ్చు. ఇంకోటి ఏమిటి అంటే లైంగిక జీవితానికి పరాకాష్ఠ ఏమిటి అంటే పిల్లలే. ఎవరికైతే సంతానం ఉండరో వాళ్ళని సమాజం లోపల చిన్నచూపు చూసేటువంటి స్వభావం ఉంటుంది. కాబట్టి సమాజం లోపల కుటుంబం అనేటువంటి దాంట్లో పిల్లలు ఓ ప్రధానమైనటువంటి భాగస్వాములుగా చెప్పచ్చు. ఇంకోటి కుటుంబానికి మనకి మతం ప్రాధాన్యతనిచ్చింది, కుటుంబాన్ని మతం గుర్తించింది, కుటుంబాన్ని మతం గౌరవించింది. అందుకోసమే వివాహం ద్వారా ఏర్పడిన కుటుంబాన్ని అన్ని మతాలకు చెందినటువంటి వారు ఓ పవిత్రమైనటువంటి సంస్థగా భావించారు. కాబట్టి ఈరోజు కుటుంబం ఓ పవిత్రమైనటువంటి సంస్థగా మనకి కనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏమిటి అంటే ఆర్థిక కారణాలు కూడా కుటుంబ వ్యవస్థను బలపరిచాయి. వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వడం అనేది ఈ కుటుంబం లోపలనే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆర్థిక కారణాలు అన్నప్పుడు వ్యవసాయం చేసేటువంటి కుటుంబం లోపల తల్లి కానీ తండ్రి కానీ మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వ్యవసాయ కార్యక్రమాల లోపల పాల్గొంటారు. అంటే ఉత్పత్తిలో కుటుంబ సభ్యులంతా కూడా భాగస్వాములు అవుతారు. అంటే ఆర్థికపరమైనటువంటి సంపాదన, సుఖంగా జీవించడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి విషయాల లోపల వీళ్ళు సమిష్టిగా పనిచేస్తారు. వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాన్ని తీసుకున్నప్పుడు కూడా తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ యొక్క సంతానం అంతా కలిసి ఏం చేస్తారు అంటే సమిష్టిగా వాళ్ళ యొక్క వృత్తి లోపల పాల్పంచుకుంటారు. వ్యవసాయంలో కుటుంబ సభ్యులంతా ఏ విధంగా పనిచేస్తారో వృత్తుల లోపల కూడా అన్ని రకాలైనటువంటి కుటుంబ సభ్యులంతా కూడా పనిచేసేటువంటి పరిస్థితి వృత్తుల లోపల కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థ అనేది మనకు ప్రధానంగా మానవుడిలో ఉన్నటువంటి పరస్పర ఆకర్షణ వల్ల ఏర్పడేటువంటి శారీరకపరమైన వాంఛలు తీర్చుకోవడం కోసం
కుటుంబం అనేది ఏర్పడింది. సంతానేచ్ఛ కూడా కుటుంబం ఏర్పడడానికి ఒక కారణం. ఆర్థికపరమైనటువంటి విషయాలు కూడా కుటుంబం ఏర్పడడానికి ఓ ప్రధానమైనటువంటి కారణంగా చెప్పచ్చు. అయితే మానవ పరిణామ క్రమం లోపల మనకి 2 రకాలైనటువంటి కుటుంబ వ్యవస్థలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. 2 రకాలైనటువంటి కుటుంబ వ్యవస్థ లోపల ఒకటి మాతృస్వామిక కుటుంబం. దీన్ని జెంగ్స్, మోర్గాన్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్తలు ఈ మాతృస్వామిక కుటుంబ వ్యవస్థల గురించి తెలియచేశారు. తల్లే కుటుంబానికి యజమానురాలుగా ఉండేటువంటి వ్యవస్థని వీళ్ళు మాతృస్వామిక కుటుంబ వ్యవస్థగా చెప్పారు. తల్లి యజమానురాలుగా ఉండేటువంటి వ్యవస్థ ఆడపిల్లలకే ప్రాధాన్యత ఉంటుంది, మగపిల్లలకు ప్రాధాన్యత ఉండదు. ఇప్పటికీ కూడా మీరు చూడండి, కర్ణాటకలో చాలా కొన్ని జిల్లాల లోపల మాతృస్వామిక కుటుంబ వ్యవస్థలు ఉన్నాయి. మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి కుటుంబాల లోపల ఆడపిల్లకు వివాహం అయిన తర్వాత మన దగ్గర సాధారణంగా ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళిపోతుంది. కానీ మాతృస్వామిక వ్యవస్థ ఉన్నటువంటి ప్రాంతాల లోపల ఆడపిల్ల ఇంట్లోనే ఉంటుంది, మగపిల్లవాడు అత్తగారింటికి వెళ్ళిపోతాడు. ఇది మాతృస్వామిక వ్యవస్థలో ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. తల్లి యజమానురాలుగా ఉన్నటువంటి వ్యవస్థ, తల్లి తర్వాత కూతురికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఈ రకమైనటువంటి వ్యవస్థ ఉంది అని చెప్పి ఇది సామాజిక పరిణామ క్రమం లోపల మనకి మొట్టమొదటి దశ లోపల అంటే కుటుంబం అనేటువంటిది ఏర్పడకముందు ఈ పిల్లల్ని తల్లి పేరు మీదుగా గుర్తించేవాళ్ళు. కాబట్టి విశృంఖల లైంగిక జీవితం ఉండేది. కాబట్టి ఒక స్త్రీకి అనేక మంది పురుషులతోటి శారీరక సంబంధం ఉండేది. కాబట్టి ఆ రోజుల్లో పిల్లల్ని తల్లి పేరు మీదుగా గుర్తించరు. కాబట్టి ఇది మాతృస్వామిక వ్యవస్థ అని, ఈ మాతృస్వామిక వ్యవస్థ అనేది ఎక్కడా కూడా లేదు అనేటువంటి అభిప్రాయాన్ని ఎవరు వ్యక్తం చేస్తున్నారు అంటే కొంతమంది రాజనీతి శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. కానీ మోర్గాన్, జెంగ్స్ యొక్క అభిప్రాయంలో సామాజిక పరిణామ క్రమం లోపల మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి వ్యవస్థని మాతృస్వామిక వ్యవస్థ అని చెప్పి మోర్గాన్, జెంగ్స్ అనేటువంటి వాళ్ళు తెలియచేశారు. భారతదేశం లోపల ఇప్పటికీ కూడా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో, మలబార్లో, అస్సాంలో ఈ మాతృస్వామిక కుటుంబాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక రెండో కుటుంబ వ్యవస్థ ఏమిటి అంటే పితృస్వామిక కుటుంబ వ్యవస్థ. ఈ పితృస్వామిక కుటుంబ వ్యవస్థ లోపల తండ్రే కుటుంబానికి యజమాని. తండ్రే కుటుంబానికి యజమానిగా ఉన్నటువంటి వ్యవస్థని సమర్థించినటువంటి వ్యక్తి ఎవరు అంటే సర్ హెన్రీ మెయిన్. ఈ సర్ హెన్రీ మెయిన్ యొక్క అభిప్రాయం లోపల మనకి అత్యంత ప్రాచీనమైనటువంటి కుటుంబం ఏమిటి అంటే పితృస్వామిక కుటుంబం అని చెప్పి, ఈ పితృస్వామిక కుటుంబం అనేది అత్యంత ప్రాచీన కాలం నుంచి కూడా అమల్లో ఉంది అని, తండ్రి కుటుంబానికి పెద్ద అని, తండ్రి తర్వాత కుమారులు ఆ కుటుంబానికి పెద్దగా వ్యవహరించడం జరుగుతుందని, తండ్రి తర్వాత భార్యకి 2వ స్థానం లభిస్తుందని రెండవ కుటుంబ వ్యవస్థ గురించి తెలియచేశారు. ఇక మూడవది ఏమిటి అంటే కలిసి ఉండడాన్ని బట్టి మనం కుటుంబాల్ని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. కలిసి ఉండడాన్ని బట్టి ఏర్పాటు చేసేటువంటి కుటుంబాల లోపల ఒక కుటుంబాన్ని మనం సమిష్టి లేదా ఉమ్మడి కుటుంబం అనేటువంటి పేరుతో చెప్తున్నాం. సమిష్టి లేదా ఉమ్మడి కుటుంబం అంటే మనకి భారతదేశంలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది. ఉమ్మడి కుటుంబంలో తాతలు, తాతయ్య, నాయనమ్మ, తండ్రి, తల్లి, బాబాయిలు, చిన్నమ్మలు లేదా అన్నయ్యలు, చెల్లెళ్ళు, అక్కలు, పెద్దమ్మలు, పెదనాన్నలు వీళ్ళందరూ కలిసి ఉండేటువంటి కుటుంబాన్ని మనం ఉమ్మడి కుటుంబంగా పిలుస్తున్నాం. ఉమ్మడి కుటుంబం యొక్క సంఖ్య కొన్ని కుటుంబాల్లో 200-300 మంది కలిసి నివసించేటువంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒకప్పుడు భారతదేశంలో పనిచేసేది. అయితే ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎందుకు విచ్ఛిన్నమైంది అనే విషయాన్ని తీసుకున్నప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నానికి మనం ప్రధానంగా ఒక కారణంగా చెప్పవచ్చు ఏమిటి అంటే భూ సంస్కరణల చట్టాన్ని అమలు చేయడం. భూ సంస్కరణల చట్టాన్ని తీసుకువచ్చి ఎప్పుడైతే నీ కుటుంబానికి 5 ఎకరాల కంటే మించి భూమి ఉండొద్దు, 15 ఎకరాల కంటే మించి మెట్ట భూమి ఉండొద్దు అనేటువంటి అభిప్రాయం ఎప్పుడైతే ఈ చట్టాలు తీసుకొచ్చిందో, ఈ చట్టాలు తీసుకురావడంతో భారతదేశంలో
ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా ఈ భూసంస్కరణల చట్టం పేరుతోటి విచ్ఛిన్నమైపోయి చిన్న కుటుంబాలుగా ఏర్పడ్డాయి. దీని తర్వాత ఉన్నటువంటి రెండోది ఏమిటి అంటే పారిశ్రామిక విప్లవం సంభవించింది. పారిశ్రామిక విప్లవం సంభవించిన తర్వాత వ్యవసాయం నుండి వృత్తులు చేసేటువంటి వాళ్ళు, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు పరిశ్రమల్లో పనిచేయడానికి వెళ్ళారు. పరిశ్రమలో పనిచేయడానికి ఎప్పుడైతే వెళ్ళారో, ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం సంభవించిందో, ఎప్పుడైతే పెద్ద ఎత్తున సాంకేతిక రంగాల్లో అభివృద్ధి వచ్చిందో, పరిశ్రమలు నెలకొల్పబడ్డాయో, ఉద్యోగాల కోసం పట్టణాలకు ఎప్పుడైతే వెళ్ళిపోయినరో, అప్పుడు క్రమంగా ఈ పారిశ్రామిక విప్లవం వల్ల ఏం జరిగింది అంటే ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కాస్త విచ్ఛిన్నమైపోయి చిన్న కుటుంబాలుగా ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం అయిపోయింది. కాబట్టి ఇక మూడో కారణంగా ఏం చెప్పొచ్చు అంటే వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఈర్ష్యా దేశాలు, ఒకళ్ళంటే ఒకళ్ళ మీద సరైనటువంటి అభిప్రాయం లేకపోవడం, కలిసి ఉన్నటువంటి కుటుంబాల్లో రకరకాలైనటువంటి తగాదాలు రావడం, ఈ తగాదాల కారణంగా, అభిప్రాయ భేదాల కారణంగా ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కాస్త విచ్ఛిన్నమైపోయింది. భారతదేశంలో వచ్చినటువంటి పారిశ్రామిక విప్లవం కానీ, సాంకేతిక రంగాల్లో వచ్చినటువంటి అభివృద్ధి కానీ, ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ పట్టణాలకి, ఇతర దేశాలకి వెళ్ళేటువంటి పరిస్థితి నెలకొనడంతో ఆ విధంగా పారిశ్రామిక విప్లవం వల్ల ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కాస్త విచ్ఛిన్నమైపోయింది. ఇక రెండోది ఏమిటి అంటే మనకి అభిప్రాయ భేదాల వల్ల కూడా ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయింది. ఇంకోటి ఏమని చెప్పచ్చు అంటే భూసంస్కరణల చట్టాలు కానీ, లేదా గరిష్ట సంపద పైన గరిష్టమైనటువంటి కొన్ని నియమాలు విధించి ఇంతకంటే ఎక్కువగా సంపద ఉండకూడదు అనేటువంటి చట్టాలు రావడం వల్ల ఈ కుటుంబాలన్నీ కూడా భారతదేశం లోపల విచ్ఛిన్నమైపోయాయి. ఇక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తర్వాత ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి కుటుంబాన్ని వ్యక్తి లేదా వెస్టి కుటుంబం అనేటువంటి పేరుతో చెప్తున్నాం. ఇంకో పేరుతోటి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని చెప్తున్నాం. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే భార్య, భర్త, వాళ్ళకొక్కడో ఇద్దరు పిల్లలు, వీళ్ళతో పాటు వీళ్ళకి ఏమైనా తల్లి తండ్రి ఉంటే ఆ తల్లి తండ్రి, వీళ్ళతో ఏర్పడేటువంటి కుటుంబాల్ని ఇవాళ భారతదేశం లోపల న్యూక్లియర్ ఫ్యామిలీ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఇవాళ ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఎందుకంటే ఉద్యోగాల వలనైతేంది, లేదా ఇతర దేశాలకు వెళ్ళడం వల్ల అయితేంది, లేదా పట్టణ ప్రాంతాల లోపల నివసించడం వల్లనైతేంది, తల్లిదండ్రి గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తే కొడుకు కోడలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తూ తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ఒక పిల్లవాడితో ఉండేటువంటి ఈ కుటుంబాల్ని ఆధునిక కాలం లోపల ఏ కుటుంబాలుగా పిలుస్తున్నామంటే వెస్టి కుటుంబాలుగా పిలుస్తున్నాం. ఇలాంటి వెస్టి కుటుంబాలే మనకి భారతదేశం మొత్తం లోపల కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. భారతదేశమే కాదు, ఇవాళ ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి కులాల్ని వెస్టి కుటుంబాలు, లేకపోతే వీటిని ఏమని చెప్పచ్చు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేటువంటి పేరుతోటి ఈ కుటుంబాలను పేర్కొంటున్నాం. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే భారతదేశంలో అసలు ఈ కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఈ కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి విషయాన్ని తీసుకున్నప్పుడు మానవుని ప్రకృతి సిద్ధమైన వాంఛల్ని తీర్చుకోవడానికి కుటుంబం అనేటువంటిది ఏర్పడింది. మనం కుటుంబం యొక్క ప్రాముఖ్యత గురించి అధ్యయనం చేస్తున్నాం. కుటుంబం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే మానవుని యొక్క ప్రకృతి సిద్ధమైన వాంఛల్ని తీర్చుకోవడానికి కుటుంబం ఏర్పడింది. మనం చూడండి, ఇవాళ సమాజం లోపల మనకి చట్ట వ్యతిరేకమైనటువంటి పద్ధతుల్లో మనకి శారీరక కోరికలు తెచ్చుకోకుండా మనం చట్టబద్ధమైనటువంటి పద్ధతుల లోపల, అంటే వివాహం చేసుకున్న తర్వాతనే మనం శారీరకమైనటువంటి కోరికలు తీర్చుకోవాలి అనేటువంటి ఒక సంస్కారవంతమైనటువంటి సమాజ నిర్మాణం జరగడానికి ఈ కుటుంబం అనేటువంటిది ఓ ప్రధానమైనటువంటి ప్రాతిపదికగా ఉంది. ఇవాళ భారతదేశంలో ఉన్న కుటుంబాల్ని, పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి కుటుంబాల్ని, రెండు దేశాల్లో ఉన్నటువంటి కుటుంబాలను తీసుకున్నప్పుడు భారతదేశం లోపల మనకి పటిష్టమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఉంది. భారతదేశం లోపల మనకి ఈ పటిష్టమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఉండడానికి కారణం ఏమిటి అంటే తరతరాలుగా వస్తూ ఉన్నటువంటి ఓ ప్రధానమైనటువంటి కారణంగా చెప్పచ్చు. ఇక ఇంకోటి ఏమని చెప్పచ్చు అంటే ఇవాళ పాశ్చాత్య దేశాల్లో బలమైనటువంటి కుటుంబ వ్యవస్థ లేదు. భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థను చూసి, భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ పైన సర్వేలు చేసి
ఎందుకు వీళ్ళు ఇంత కలిసికట్టుగా జీవిస్తున్నారు, పాశ్చాత్య దేశాల లోపల ఎందుకు ఇంత బలమైనటువంటి కుటుంబ వ్యవస్థ లేదు అని చెప్పి అధ్యయనం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసమే మనకి భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ మీద ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ బ్రిటన్ లాంటి దేశాల లోపల భారతీయ కుటుంబాల్లో పిల్లలుండి భారతీయ కుటుంబాల వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వడానికి ముందుకొస్తున్నారు అంటే దీనికి కారణం ఏమిటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి నైతిక విలువలు కానీ కుటుంబంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు కూడా ఓ ప్రధానమైనటువంటి కారణంగా చెప్పచ్చు. ఇక రెండో అంశం ఏమని చెప్పచ్చు అంటే కుటుంబ వ్యవస్థలోని వ్యక్తులు పరస్పర సహాయం ఎక్కువగా చేసుకుంటారు. చూడండి, కుటుంబంలో కొంతమంది దురదృష్టవంతులు ఉంటారు, అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, అనారోగ్యవంతులు ఉంటారు, దురదృష్టవంతులు ఉంటారు. వీళ్ళందరినీ కూడా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఏం చేస్తారు అంటే వీళ్ళందరినీ కూడా సాది పెంచి వాళ్ళని పెద్ద చేస్తారు. మనం ఇవాళ చాలా సమాజంలో చూస్తాం, అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లల్ని చాలా చాలా ప్రేమాభిమానాలతోటి పెంచి పెద్ద చేసేటువంటి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు మనకి భారతదేశం లోపల కనిపిస్తుంటారు. అనేక రకాలైనటువంటి వ్యాధులతోటి నివసిస్తున్నటువంటి వాళ్ళని ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తూ హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ మనకి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సేవలు చేస్తున్నటువంటి కుటుంబాలు నీకు భారతదేశంలో కనిపిస్తూ ఉంటాయి. తల్లిదండ్రిని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మనం చాలామందిని చూస్తుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో నుంచి తండ్రికి వైద్యం చేయించడానికి చిన్న పిల్లల్ని వీపు మీద ఏ విధంగా మోసుకొస్తారో తల్లిని కూడా ఆ విధంగా వీపు మీద మోసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల నుంచి బస్సు ఎక్కించి పట్టణాలకు తీసుకువెళ్ళి వైద్యం చేయించేటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశంలో నీకు ఎక్కడికి పోయినా కనిపిస్తూ ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే పాశ్చాత్య దేశాల్లో ఓల్డ్ ఏజ్ హోమ్స్కి తల్లిదండ్రుల్ని పంపిస్తూ ఉంటే ఇవాళ భారతదేశం లోపల ఇవాళ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేటువంటివి ఎక్కడో 1-2 కనిపిస్తాయి తప్ప అత్యధికంగా మెజారిటీగా ఇవాళ తల్లిదండ్రుల్ని పిల్లలు పోషించేటువంటి స్థితి ఇవాళ భారతదేశం లోపల కనిపిస్తూ ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే నేను ఒక ఉదాహరణ కూడా చెప్తాను మీకు ఏ కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళి చూసినా వృద్ధులు దాదాపు 40% 50% వృద్ధులైనటువంటి పేషెంట్లు కనిపిస్తుంటారు. ఈ వృద్ధ పేషెంట్స్ని కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయిస్తున్నారు వాళ్ళ యొక్క పిల్లలు అంటే ఇవాళ పటిష్టమైనటువంటి కుటుంబ వ్యవస్థ భారతదేశంలో ఉంది. ఆ తల్లిదండ్రుల కోసం ఎన్నో రకాలైనటువంటి సేవలు చేసేటువంటి స్థితి ఇవాళ భారతదేశం లోపల ఉంది. కాబట్టి వ్యాధిగ్రస్తుల్ని, దురదృష్టవంతుల్ని లేదా ఇంకేమైనా అంగవైకల్యంతో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఇవాళ కుటుంబం ఏం చేస్తుంది అంటే హక్కున చేర్చుకొని కుటుంబం ఇవాళ వాళ్ళందరి యొక్క పాలన వాళ్ళ యొక్క సంక్షేమాన్ని గురించి ఆలోచించేటువంటి స్థితి ఇవాళ భారతదేశంలో మనకు కనిపిస్తూ ఉంది. అట్లాగే వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని ఇవాళ పిల్లలు ఇవాళ పోషించేటువంటి పరిస్థితి ఉంది. వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని మనకు చూడండి, పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సంతానం వాళ్ళని పెంచి పోషించి వాళ్ళని నైతికంగా వాళ్ళని క్రమశిక్షణ కలిగినటువంటి ఉత్తమ పౌరులుగా తయారు చేస్తున్నారు. ఉత్తమ పౌరులుగా ఏ తల్లిదండ్రులు అయితే తయారు చేస్తున్నారో ఆ తల్లిదండ్రులు వృద్ధులైన తర్వాత ఆ తల్లిదండ్రుల్ని చాలా సుఖంగా సంతోషంగా సాధేటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశం లోపల కనిపిస్తూ ఉంది. కాబట్టి వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని పోషించడమే కాకుండా వృద్ధాప్యం లోపల వాళ్లకు వైద్య సౌకర్యం కల్పించడం, అన్ని రకాలైనటువంటి సేవలను అందించడం, వాళ్ళ దగ్గర ఉండి ప్రేమాభిమానాలను చూపించేటువంటి స్థితి ఇవాళ భారతదేశం లోపల కనిపిస్తూ ఉంది అని చెప్పచ్చు. కాబట్టి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే చిన్న కుటుంబమై రాజ్యావతరణకు దారితీసింది. చిన్న కుటుంబం ప్రారంభమైంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, సామాజిక పరిణామ క్రమంలో మానవుడు ఎప్పుడైతే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడో అక్కడ కుటుంబం ఏర్పడింది. సంచార జీవితాన్ని గడిపే రోజుల్లో మానవుడికి జంతువుకి ఏమిటి తేడా అంటే మానవుడికి ఎలిమెంట్ ఆఫ్ రీజన్ ఉంది. ఈ ఎలిమెంట్ ఆఫ్ రీజన్ ఉండడం వల్ల అంటే హేతు బుద్ధి ఉంది.
అంటే మానవుడు హేతువాద జీవి. హేతువాద జీవి అయినటువంటి మానవుడికి విచక్షణ జ్ఞానం ఉంది. ఈ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకొని విశృంఖల లైంగిక జీవితానికి స్వస్తి చెప్పి ఎప్పుడైతే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడంతో గుడిసెల యొక్క నిర్మాణం చేసుకున్నాడు. ఎప్పుడైతే గుడిసెల నిర్మాణం చేయడానికి ఇంతకు ముందే చెప్పుకున్నాం 3 ప్రధానమైనటువంటి కారణాల వల్ల గుడిసెల యొక్క నిర్మాణం చేసుకున్నాడు అని. ఒకటి ఏమిటి అంటే ప్రకృతి బీభత్సాల నుండి తనను కాపాడుకోవడం. రెండోది ఏమిటి అంటే క్రూర మృగాల నుంచి తనను కాపాడుకోవడం. మూడోది ఏమిటి అంటే విశృంఖలమైన లైంగిక జీవితాన్ని సీక్రెట్ చేయడం. అంటే రహస్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి లైంగిక జీవనాన్ని గడపడం కోసం గుడిసెల యొక్క నిర్మాణం జరుపుకున్నాడు. ఆ గుడిసెలోకి వెళ్ళినటువంటి స్త్రీ పురుషుల్ని మనం కుటుంబంగా పేర్కొన్నాం సామాజిక పరిణామ క్రమంలో. ఇది ఒక రోజులో ఒక నిమిషంలో జరిగినటువంటి సంఘటన కాదు. సామాజిక పరిణామ క్రమంలో ఈ కొన్ని గుడిసెల యొక్క సముదాయమే మనకి గ్రామంగా రూపాంతరం చెందింది. ఈ గ్రామమే నగర రాజ్యంగా రూపాంతరం చెందింది. ఈ నగర రాజ్యాన్నే మనం గ్రీక్ నాగరికత అని చెప్తా ఉన్నాం. గ్రీక్లో 200 నాగరికతలు విలసిల్లినాయి. 200 నాగరికత కేంద్రాలు విలసిల్లినాయి. వీటిని మనం నగర రాజ్యాలు అని చెప్తున్నాము, నాగరికత కేంద్రాలు అని చెప్తున్నాము. వీటికి సమాంతరంగా వెలిసినటువంటి నాగరికతే సింధు నాగరికత కానీ, ఈజిప్ట్ నాగరికత కానీ, మెసపటోమియా నాగరికత కానీ, లేదా భారతదేశం లోపల పాకిస్తాన్ లోపల విలసిల్లినటువంటి సింధు నాగరికత, ప్రపంచంలో ఉన్నటువంటి 22 నాగరికతలు వీటికి సమాంతరంగా విలసిల్లినటువంటి నాగరికతలే. అంటే కుటుంబం ఎప్పుడైతే శ్రీనివాసాన్ని ఏర్పాటు చేసుకుందో, సంచార జీవితానికి కుటుంబం ఎప్పుడైతే స్వస్తి చెప్పిందో ఆ కుటుంబం యొక్క శ్రీనివాసాన్నే మనం నాగరికతలుగా పేర్కొంటున్నాం. ఈ నాగరికత కేంద్రాలు ఎప్పుడైతే తమ యొక్క కార్యకలాపాలు విస్తరించినాయో ఈ కార్యకలాపాల యొక్క విస్తరణ దేనికి దారితీసింది అంటే నగర రాజ్యానికి దారితీసింది. ఈ కార్యకలాపాల యొక్క విస్తరణ ఇంకెప్పుడైతే పెరిగిపోయిందో అది రాజ్యానికి దారితీసింది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం అలెగ్జాండర్ యొక్క దండయాత్రలు నగర రాజ్యాన్ని రాజ్యంగా మార్పు చేయడానికి దోహదం చేసినాయి. అలెగ్జాండర్ యొక్క దండయాత్రల తర్వాత మనకి అనేక రకాలైనటువంటి రాజ్యాల యొక్క అవతరణ జరిగింది. ప్రపంచ రాజ్యాలు అనేటువంటివి అలెగ్జాండర్ యొక్క దండయాత్రల తర్వాత ఏర్పడ్డాయని చెప్తున్నాం. కాబట్టి ఈ చిన్న కుటుంబమే మనకి రాజ్యావతరణకు దారితీసి రాజ్యం యొక్క విస్తరణకి ఈ కుటుంబ వ్యవస్థ అనేటువంటిది దారితీసింది అని చెప్తా ఉన్నాం. కుటుంబం రాజ్యం యొక్క అవతరణకి దోహదం చేసింది. కుటుంబం ఏర్పడిన తర్వాత కుటుంబం యొక్క కార్యకలాపాలు విస్తరించడంతో ఈ కుటుంబ కార్యకలాపాల యొక్క విస్తరణ మానవుడి యొక్క అవసరాలు కుటుంబం తీర్చలేకపోవడం వల్ల ఈ పరిణామ క్రమం లోపల రాజ్యం అనేటువంటిది ఏర్పడింది. ఈ రాజ్యం అనేటువంటిది ఏర్పడడానికి మనం చారిత్రకంగా చెప్పుకుంటున్నాము. గ్రీకు యొక్క నాగరికతలో మొట్టమొదటిసారిగా నగరరాజ్యాలు ఏర్పడ్డాయని, వీటినే నాగరికత కేంద్రాలు అని చెప్తా ఉన్నాం. దీనికి సమాంతరంగా ప్రపంచంలో 22 నాగరికతలు ఏర్పడ్డాయని, ఈ 22 నాగరికతల్లో 22 రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఈ రాజ్యాలే చివరికి ప్రపంచ రాజ్యాలుగా రూపాంతరం చెందాయి. కాబట్టి మానవుడి యొక్క అంటే సామాజిక పరిణామం లోపల మొట్టమొదటి సంస్థ మనం కుటుంబంగా చెప్తున్నాం. అతి ప్రాచీనమైనటువంటి సంస్థగా చెప్తున్నాం. ఇది దేనికి దారితీసింది అంటే రాజ్యావతరణకు దారితీసింది అనేటువంటి పేరుతో చెప్తున్నాం. అట్లాగే రాజ్య వ్యవస్థ నిర్వహణ కుటుంబ వ్యవస్థ నిర్వహణతో ముడిపడి ఉంది. మనకి కుటుంబంలో ఒక పెద్ద ఉంటాడు, కుటుంబ యజమాని. కుటుంబ యజమాని తండ్రి. కుటుంబ యజమాని తర్వాత రెండవ యజమాని తల్లి. తండ్రి తర్వాత మిగతా కుటుంబ సభ్యులంతా కూడా తండ్రికి అధిపాజ్ఞలకు లోబడి, తల్లి యొక్క అధిపాజ్ఞలకు లోబడి వాళ్ళంతా కూడా పనులు చేయడం జరుగుతుంది. అట్లాగే రాజ్యం లోపల కూడా మనకి కుటుంబం యొక్క రూపం, కుటుంబం యొక్క నిర్మాణం మనకి రాజ్యం లోపల కూడా కనిపిస్తుంది. కాబట్టి కుటుంబం నుంచే ఒక ఆర్గనైజేషన్ రాజ్యానికి వచ్చింది. కుటుంబం నుంచే ఆర్గనైజేషన్తో పాటు మనకి ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి జనాభా లేదా సత్పౌరులు కలిగినటువంటి ప్రజలు కుటుంబం నుంచే రాజ్యానికి వచ్చారు. ఒక ఆర్గనైజేషన్ కానీ, నైతికాభివృద్ధి కానీ, లేదా మంచి శ్రమ విభజన కానీ మనకి కుటుంబంలో నుంచే రాజ్యానికి దారితీసింది. కాబట్టి
కుటుంబం రాజ్యావతరణకి ఒక ప్రధానమైనటువంటి ప్రాతిపదికగా మనం పేర్కొంటూ ఉన్నాం. ఇక మూడవది ఇంకోటి ఏమిటి అంటే పిల్లలలో నైతికాభివృద్ధి కుటుంబంలోనే పెరుగుతుంది. కాబట్టి కుటుంబాన్ని సత్పౌరసత్వానికి ప్రథమ పాఠశాల అని చెప్తున్నాం. ఇవాళ చూడండి, తల్లి, తండ్రి, తాత, నాయనమ్మ వీళ్ళందరి దగ్గర పెరిగినటువంటి పిల్లలకి లేదా చిన్నప్పటి నుంచి తీసుకువెళ్ళి హాస్టళ్లలో వేసి హాస్టళ్లలో చదివిస్తూ వాడి జీవితాన్ని మొత్తాన్ని కూడా హాస్టళ్లలో ఉంచి చదివే ముఖ్యం, మానవ సంబంధాలు ముఖ్యం కాదు, ప్రేమానురాగాలు ముఖ్యం కాదు అని చెప్పి పెంచిన పిల్లలకి కుటుంబంలో తల్లి, తండ్రి దగ్గర, తాత, నాయనమ్మ దగ్గర పెరిగినటువంటి పిల్లల ప్రవర్తనకి ఆ పిల్లల ప్రవర్తనకి మధ్య ఎంతో తేడా ఉంది అని చెప్పి ఇవాళ కొన్ని సర్వేలు చెప్తూ ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి అంటే సత్పౌరసత్వానికి ప్రథమ పాఠశాల ఒక రకంగా కుటుంబం అని చెప్పచ్చు. ఇది డామ్లే అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ఈ రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. పిల్లలలో ఒక నైతికమైనటువంటి గుణగణాలు ఏర్పడతాయి, నీతి ఏర్పడుతుంది, మంచితనం ఏర్పడుతుంది. నీతి, మంచితనం, నైతికాభివృద్ధి తల్లి, తండ్రిని చూసి తల్లి, తండ్రి చెప్పేటువంటి మాటల ద్వారా, తాత, నాయనమ్మ చెప్పేటువంటి మాటల ద్వారా ఆ పిల్లల లోపల ఒక మంచి ఉన్నతమైనటువంటి క్వాలిటీస్ అంటే ఉన్నతమైనటువంటి గుణగణాలు ఏర్పడడానికి ఓ ప్రధానమైనటువంటి కారణమవుతుంది. కాబట్టి ఇవాళ కుటుంబాన్ని ఏమని చెప్తున్నాము అంటే సత్పౌరసత్వానికి ప్రథమ పాఠశాల కుటుంబం అనేటువంటి పేరుతో చెప్తున్నాం. ఇవాళ భారతదేశం లోపల ఇంత గొప్ప సంస్కృతి నిర్మాణం జరగడానికి ఆ సంస్కృతి నిర్మాణం వెనుక ఒక బలమైనటువంటి పునాది ఏమిటి అంటే కుటుంబం. ఆ బలమైనటువంటి కుటుంబం అనేటువంటి పునాది నుంచే ఇక్కడ ఒక ఉన్నతమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాల యొక్క నిర్మాణం అనేటువంటిది భారతదేశం లోపల జరిగింది అని చెప్పచ్చు. కాబట్టి కుటుంబం ఒక ఉత్తమ పాఠశాల మన యొక్క సమాజం లోపల. కుటుంబంలో పెరిగినటువంటి పిల్లలకి మనకి కుటుంబంలో తల్లిదండ్రి లేకుండా పెరిగినటువంటి పిల్లల యొక్క గుణగణాల మధ్య ఎంతో తేడా అనేటువంటిది కనిపిస్తుంది. ఇక కుటుంబం శ్రమ విభజనని అమలు చేస్తుంది. అంటే ఇక్కడ తండ్రి వ్యవసాయం చేస్తాడు. తండ్రి చేసేటువంటి వ్యవసాయానికి తల్లి సహకారాన్ని అందిస్తుంది, పిల్లలు సహకారాన్ని అందిస్తారు. అంటే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా తలా ఒక రకమైనటువంటి పనిని డివైడ్ చేసుకుంటారు. తల్లి వంట పని, ఇంటి పని తల్లి చేస్తే ఉత్పత్తిలో భాగస్వామి అయి తండ్రి పని చేస్తాడు. వ్యవసాయం కానీ వృత్తులు కానీ ఇవన్నీ కూడా తండ్రి నిర్వహిస్తాడు. తండ్రికి సపోర్టుగా మగపిల్లలు తండ్రికి సపోర్టుగా పనిచేస్తే ఆడపిల్లలు తల్లికి సపోర్టుగా పనిచేస్తారు. ఒక్కొక్కసారి తల్లి ఆడపిల్లలు కూడా తండ్రితో పాటు వ్యవసాయ పనుల లోపల నిమగ్నం అవుతారు. లేదా ఏదైనా వృత్తులు ఉంటే ఆ వృత్తి లోపల నిమగ్నం కావడం వల్ల ఇవాళ ఆ కుటుంబాలు కలిసిమెలిసి సంతోషంగా జీవించడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళు చేసేటువంటి హార్డ్ వర్క్, వాళ్ళు చేసేటువంటి బాగా కష్టపడి పనిచేసేటువంటి స్వభావం ఏ కుటుంబాల్లో అయితే ఉంటుందో ఇవాళ ఆ కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల లోపల చాలా అభివృద్ధి పదంలో ఉన్నాయి. ఏ కుటుంబ సభ్యుల్లో అయితే సోమరితనం ఉంటుందో, ఏ కుటుంబ సభ్యులైతే పనిచేయరో ఆ కుటుంబాల్లో పేదరికం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కాబట్టి శ్రమ విభజన ఒక రకంగా భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ ఈ సమాజానికి అందించినటువంటి ఒక గొప్ప వరంగా చెప్పచ్చు. ఇంకోటి ఏమిటి అంటే కుటుంబ సభ్యులపై ప్రేమాభిమానం అనురాగాలు కలిగి ఉంటారు. మనకు చూడండి, ఇప్పుడు నాగరికత పెరిగిన తర్వాత సంస్కృతిలో తేడా వచ్చింది. కానీ మేము స్కూల్లో చదువుకునేటువంటి రోజుల్లో అన్న ఇంటికి వస్తే అన్న చెల్లె ఇద్దరు కలిసి ఒకళ్ళొకళ్ళు పట్టుకొని ఏడ్చేవాళ్ళు. ఎన్నో రోజుల క్రితం చూసిన చెల్లెని చూసి అన్నం చూసి చెల్లె ఒకరినొకరు ఏడ్చుకునేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి సంస్కృతి, మానవ సంబంధాలు ఈ కుటుంబం ఈ సమాజానికి నేర్పింది. అంటే కుటుంబ సభ్యులపైన, అంటే తల్లిపైన, తండ్రిపైన, అన్నపైన, తమ్ముడిపైన, చెల్లెళ్ళపైన, అక్కలపైన లేదా ఇతర కుటుంబ సభ్యులపైన మనకి అభిమానాలు అనేటువంటివి ఈ కుటుంబ వ్యవస్థ ద్వారా ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి కుటుంబాన్ని మనం ఏమని చెప్తున్నాము అంటే
నాగరికతకు ఊయల అని చెప్తున్నాం. అంటే ఫ్యామిలీ ఈజ్ ది క్రాడిల్ ఆఫ్ ది సివిలైజేషన్ అని చెప్తున్నాం. నాగరికతకు ఊయల కుటుంబం. ఒక బ్రహ్మాండమైనటువంటి నాగరికత నిర్మాణం కుటుంబంలోనే జరుగుతుంది. కుటుంబంలో జరిగేటువంటి ఈ నాగరికతే మనకి సామాజిక పరమైనటువంటి గొప్ప విలువలకి, సామాజిక అభివృద్ధికి ఈ కుటుంబం అనేటువంటిది దోహదం చేస్తుంది అని చెప్తూ, ఈ కుటుంబమే నాగరికతకు ఊయల అని చెప్పి, ఈ కుటుంబ వ్యవస్థ భారతదేశం లోపల ఒక ఉన్నతమైనటువంటి విలువల్ని కలిగి ఉంది. ఈ ఉన్నతమైనటువంటి విలువల్ని కలిగి ఉండడానికి కారణం ఏమిటి అంటే, తరతరాలుగా ప్రాచీన కాలం నుంచి ఏర్పడినటువంటి ఈ కుటుంబ వ్యవస్థ ఓ ప్రధానమైనటువంటి కారణంగా చెప్పచ్చు. ఖచ్చితంగా మనం కుటుంబం ఎప్పుడు ఏర్పడిందో చెప్పలేం. అట్లాగే ఖచ్చితంగా మనకి కుటుంబ వ్యవస్థ యొక్క పలానా డేట్ నుంచి కుటుంబం ఏర్పడింది అని చెప్పేటువంటి పరిస్థితి కానీ, పలానా రోజు నుంచి రాజ్యం ఏర్పడింది అనేటువంటి స్థితి కానీ ప్రపంచం లోపల లేదు. ఈ విధంగా మనకి ప్రపంచంలో అన్ని దేశాల్లో కుటుంబ వ్యవస్థలు ఉన్నాయి. కానీ భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థకి ఒక ప్రత్యేకత ఉంది. దానికి కారణం ఏమిటి అంటే, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలు, కుటుంబ సభ్యుల మధ్య ఉండేటువంటి కలిసిమెలిసి జీవించేటువంటి తత్వం, ఈ కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి పరస్పర అనురాగం లేదా క్రమశిక్షణ, నైతికాభివృద్ధి, ఇవన్నీ కూడా మనకి కుటుంబంలోనే అలబడతాయి. కాబట్టి మనం కుటుంబాన్ని సత్పౌరసత్వానికి ప్రథమ పాఠశాల అని చెప్తున్నాం. అట్లాగే కుటుంబాన్ని మనం నాగరికతకి ఊయల అని చెప్తున్నాం. మనం కుటుంబంలోనే ఉత్తమ పౌరుడు తయారవుతాడు అని చెప్తా ఉన్నాం. కాబట్టి కుటుంబంలో ఉత్తమ పౌరులు తయారవుతున్నారు. కుటుంబం లోపల నాగరికతకి ఊయల కుటుంబం అని చెప్తున్నాం. కుటుంబం అనేది సత్పౌరసత్వానికి ప్రథమ పాఠశాల అనేటువంటి పేరుతో చెప్తున్నాం. ఇవాళ కుటుంబం అనేటువంటిది ఖచ్చితంగా ఎప్పుడు ఏర్పడిందో చెప్పలేము. కానీ కుటుంబంలో ఇవాళ ప్రపంచం మొత్తంలో, ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబాలే ప్రధానంగా వెస్టి కుటుంబాలు అని చెప్తున్నాం. వెస్టి కుటుంబాలు అంటే ఇవాళ తల్లి, తండ్రి, పిల్లలు ఇద్దరు, వీళ్ళిద్దరితో ఉండేటువంటిదే కుటుంబం, మాకు మిగతా వాళ్ళతోని పని లేదు అనేటువంటి ఈ ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి పరిస్థితులకే ప్రాధాన్యత ఇస్తూ మానవ సంబంధాలని మర్చిపోయేటువంటి పరిస్థితి ఆధునిక సమాజం లోపల ఏర్పడుతూ ఉన్నది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, మనకి ఉద్యోగం, సంపాదన, మన యొక్క జీవితం, మన పిల్లలు అనేటువంటి ఒక వేగులో పడిపోయి తల్లిదండ్రుల్ని, అక్కా చెల్లెళ్ళని, అన్నాతమ్ముల్ని మర్చిపోయేటువంటి పరిస్థితి ఆధునిక కుటుంబాల లోపల ఏర్పడుతూ ఉంది. ఎంత నాగరికంగా అభివృద్ధి చెంది ఎంత గొప్పగా విదేశాల్లో సెటిల్ అయితే అంత గొప్పగా మానవ సంబంధాల్ని మర్చిపోయేటువంటి పరిస్థితులు ఆధునిక కాలం లోపల నెలకొంటూ ఉన్నాయి అని చెప్పచ్చు. కాబట్టి ఈ విధంగా కుటుంబం అనేది మనకి సత్పౌరసత్వానికి ప్రథమ పాఠశాల అని చెప్పడానికి అనేక రకాలైనటువంటి ఆధారాలు భారతదేశం లోపల లభిస్తూ ఉన్నాయి. ఇంకా మనం ఒక్కసారి తీసుకున్నట్టయితే మనకి మానవ సమాజంలో ఏర్పడిన సంస్థలన్నింటిలో కల్లా అతి ప్రాచీనమైనటువంటి సంస్థ కుటుంబం అని చెప్పచ్చు. రెండోది ఏమిటి అంటే, కలిసి ఉండడాన్ని బట్టి కుటుంబాల్ని మనం రెండు రకాలుగా పేర్కోవచ్చు. కలిసి ఉండడాన్ని బట్టి ఉండేటువంటి రెండు కుటుంబాల్లో ఒకటి ఉమ్మడి కుటుంబం, ఒకటి వెస్టి కుటుంబం. ఉమ్మడి కుటుంబం అంటే ఇంత ముందే చెప్పుకున్నాం, తాత, నాయనమ్మ లేదా బాబాయిలు, పెదనాన్నలు, చిన్నమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, వీళ్ళందరూ కలిసి ఉండేటువంటి కుటుంబాన్ని మనం ఉమ్మడి కుటుంబంగా పేర్కొన్నాం. ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నం కావడానికి కారణం శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చినటువంటి అభివృద్ధి. ఈ అభివృద్ధి వల్ల ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడంతో ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది. పారిశ్రామిక విప్లవం కూడా ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నానికి దోహదం చేస్తుంది. భూ సంస్కరణల చట్టం కూడా ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నానికి దోహదం చేస్తుంది. ఇక రెండో కుటుంబాన్ని వెస్టి కుటుంబం అని చెప్తున్నాం. ఇవాళ తల్లి, తండ్రి, ఒకరో ఇద్దరు సంతానం మాత్రమే ఉండేటువంటి ముగ్గురు లేదా నలుగురితో ఉన్నటువంటి కుటుంబాలని ఇవాళ వెస్టి కుటుంబాలుగా మనం పేర్కొంటూ ఉన్నాం. దీని తర్వాత ఉన్నటువంటి మరి రెండు కుటుంబాలుగా వర్గీకరించడం మనం మానవ పరిణామక్రమం లోపల.
ఒకటి మాతృస్వామిక కుటుంబం. మాతృస్వామిక కుటుంబం గురించి తెలియచేసిన వాళ్ళు ఒకరు మోర్గాన్, ఇంకొకరు జెంగ్స్. మోర్గాన్, జెంగ్స్ వీళ్ళిద్దరి యొక్క అభిప్రాయంలో తల్లి యజమానిగా ఉన్నటువంటి వ్యవస్థని, తల్లి యజమానిగా ఉన్నటువంటి కుటుంబాన్ని మాతృస్వామిక కుటుంబంగా పేర్కొన్నారు. మనకి కేరళ లోపల, మలబార్ లోపల, కేరళలోని మలబార్ లోపల, ఆ తర్వాత అస్సాం లోపల, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల లోపల ఇవాళ ఈ మాతృస్వామిక కుటుంబ వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి. అట్లాగే ఇంకో దాన్ని సర్ హెన్రీ మెయిన్ పితృస్వామిక కుటుంబాన్ని సమర్థించాడు. సర్ హెన్రీ మెయిన్ యొక్క అభిప్రాయం లోపల మనకి భారతదేశంలో ప్రధానంగా ఉన్నటువంటి కుటుంబాన్ని మనం పితృస్వామిక కుటుంబం అని చెప్తున్నాం. ఈ పితృస్వామిక కుటుంబం లోపల తండ్రి పెద్దగా ఉంటాడు. తండ్రి యజమాని, రెండవ యజమాని ఎవరు అంటే తల్లి రెండవ యజమానిగా పనిచేస్తారు. ఈ రకమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఇవాళ మొత్తం భారతదేశం లోపల ఈ రెండో రకమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఉంది. ఈ పితృస్వామిక వ్యవస్థను సమర్థించింది సర్ హెన్రీ మెయిన్ అని చెప్పచ్చు. ఇక మూడో రకమైనటువంటి ఇంకోటి, ఈ కుటుంబం ఏర్పడడానికి గల కారణాలను తీసుకున్నప్పుడు మనకి ప్రధానంగా కుటుంబం ఏర్పడడానికి ప్రాచీన కాలంలో అరిస్టాటిల్ కానీ ఆ తర్వాత ఉన్నటువంటి సామాజిక శాస్త్రవేత్తలు చెప్పినటువంటి అభిప్రాయం లోపల శారీరకమైన కోరికల్ని తీర్చుకోవడం కోసమే కుటుంబం అనేటువంటిది ఏర్పడింది. రెండోది ప్రకృతి సిద్ధమైన కోరికల్ని తీర్చుకోవడం కోసం కుటుంబం ఏర్పడింది. మూడోది ఏమని చెప్పొచ్చు అంటే సంతానేచ్ఛ తీర్చుకోవడం కోసం, సంతానేచ్ఛని కలిగి ఉండడం అనేది కుటుంబం ఏర్పడడానికి ఓ ప్రధానమైనటువంటి కారణమైంది. ఇంకోటి ఏమని చెప్పొచ్చు అంటే మానవ సంబంధాల యొక్క నిర్మాణం, అంటే విశృంఖల లైంగిక జీవితానికి స్వస్తి చెప్పి ఆ విశృంఖల లైంగిక జీవితం యొక్క స్థానం లోపల ఒక సమాజం అంగీకరించినటువంటి పద్ధతుల లోపల అంగీకరించినటువంటి పద్ధతుల లోపల కుటుంబం, వివాహం అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి ఇవాళ భారతదేశం లోపల ఉన్నటువంటి మనకి వివాహాల్ని కూడా తీసుకున్నప్పుడు మనకు ప్రధానంగా ఇప్పుడున్నటువంటి వివాహాలన్నీ కూడా పెద్దలు కుదిర్చినటువంటి వివాహాలే జరుగుతూ ఉన్నాయి. ఒక పటిష్టమైనటువంటి వివాహ వ్యవస్థ ఇవాళ కుటుంబంతో పాటే నిర్మాణం జరిగింది. కుటుంబంతో పాటే అది అమల్లోకి వచ్చింది. వివాహం కానీ ఆ తర్వాత ఉన్నటువంటి విడాకులకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా కుటుంబంతో లింక్ అయి కుటుంబంతో పాటు ముందుకు పోతున్నటువంటి అనేక రకాలైనటువంటి అంశాలుగా చెప్పచ్చు. అయితే కుటుంబం యొక్క ప్రాధాన్యత, మనకి ప్రాముఖ్యత ప్రపంచంలో ఏ దేశంలో లేనిటువంటి కుటుంబ వ్యవస్థ కంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాధాన్యత ఉండడానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ తరతరాలుగా వస్తున్నటువంటి కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు, జీవన విధానమే ఓ ప్రధానమైనటువంటి కారణంగా చెప్పవచ్చు. మానవ సమాజంలో అనేక రకాలైనటువంటి సంస్థల్లోకెల్లా కుటుంబం అత్యంత ప్రాచీనమైనటువంటి సంస్థ. ఖచ్చితంగా కుటుంబం ఎప్పుడు ఏర్పడిందో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే పలానా తేదీన పలానా సంవత్సరంలో కుటుంబం ఏర్పడింది అని చెప్పడం అనేటువంటిది సరిగా నమోదు కానటువంటి విషయం. ఇంకోటి ఏమిటి అంటే మనకి కుటుంబాన్ని గురించి మొట్టమొదటిసారిగా అరిస్టాటిల్ తన యొక్క రచన లోపల తెలియచేయడం జరిగింది. అరిస్టాటిల్ యొక్క అభిప్రాయంలో కుటుంబం సహజమైన నైతికమైనటువంటి సంస్థగా పేర్కొన్నాడు. అట్లాగే రాజ్యాన్ని కూడా నైతికమైన సహజమైనటువంటి సంస్థగా పేర్కొన్నాడు. కుటుంబం ఏ విధంగా ఏర్పడింది అంటే కుటుంబం అనేటువంటిది సహజంగా మానవుడి యొక్క జీవన విధానాల లోపలనే కుటుంబం అనేటువంటి వ్యవస్థ ఏర్పడింది అనేటువంటి అభిప్రాయాన్ని మనకి అరిస్టాటిల్ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అరిస్టాటిల్ యొక్క అభిప్రాయంలో మనకి ప్రకృతి సిద్ధమైనటువంటి కోరికల్ని తీర్చుకోవడం కోసం, శారీరక కోరికల్ని తీర్చుకోవడం కోసం కుటుంబం అనేటువంటిది ఏర్పడింది అని చెప్పి అరిస్టాటిల్ తన యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అరిస్టాటిల్ యొక్క అభిప్రాయంలోనే మనకి సామాజిక పరిణామంలో మొట్టమొదటిసారిగా నివాసం ఏర్పాటు చేసుకుంది కుటుంబమే అని చెప్తాడు. అందుకోసమే మనకి ఈ కుటుంబానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని తీసుకున్నప్పుడు రోమన్ భాష లోపల మనకి కుటుంబం అంటే ఫెములస్ అనేటువంటి రోమన్ పదంలో నుంచి మనకి ఈ పదం వచ్చేసింది అని చెప్తున్నాం. దీని యొక్క అర్థం ఏమిటి అంటే మనకి రోమన్ భాషలోని ఫెములస్ అని చెప్తా ఉన్నాం. ఫెములస్ అంటే అర్థం సేవకుడు అని అర్థం. సేవకుడు అంటే
మనకు చూడండి, పిల్లల్ని కనటం, పెంచటం, విధులను నిర్వహించడానికి స్థిరమైన లైంగిక సంబంధాలు కల సమూహమే కుటుంబం అని మెకేవర్ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కాబట్టి ఈ కుటుంబం అనేటువంటి దాన్ని మనం మౌలికంగా కుటుంబం అంటే భార్య భర్తలు సంతానంతో కూడినటువంటి సమూహాన్ని మనం ఏమని చెప్తున్నామంటే కుటుంబం అనేటువంటి పేరుతో చెప్తున్నాం. కాబట్టి ఈ కుటుంబం ఏర్పడడానికి కుటుంబం ఏర్పడిన తర్వాతనే సామాజిక పరిణామంలో రాజ్యం అనేటువంటిది ఏర్పడింది. అందుకోసం మనం సామాజిక పరిణామం గురించి చెప్పేటప్పుడు మొట్టమొదటిసారిగా కుటుంబం ఏర్పడింది. కుటుంబం దేన్ని ఏర్పాటు చేసింది అంటే బంధుత్వాన్ని సృష్టించింది. కుటుంబం బంధుత్వాన్ని సృష్టిస్తే, బంధుత్వం సమాజాన్ని సృష్టిస్తే, సమాజం రాజ్యాన్ని సృష్టించింది. అంటే రాజ్యం యొక్క అవతరణకి దోహదం చేసినటువంటిది ఏమిటి అంటే కుటుంబం. కాబట్టి కుటుంబం వంశాలుగా మొట్టమొదటిసారిగా విడిపోయింది. కుటుంబంలో వంశాలన్నీ అంటే ఒకే వంశానికి చెందినటువంటి వాళ్ళంతా కలిసి ఒక గోత్రంగా ఏర్పడ్డారు. ఒక గోత్రాలన్నీ కలిసి ఒకే రకమైనటువంటి గోత్రాలన్నీ కలిసి పరిణామ క్రమం లోపల తెగలుగా ఏర్పడ్డారు. ఈ తెగ ఒకే రకమైనటువంటి ఆచార వ్యవహారాలు, ఒకే రకమైనటువంటి సాంప్రదాయాలు, ఒకే రకమైనటువంటి జీవన విధానం, ఒకే రకమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉన్నటువంటి సమాజం పరిణామ క్రమంలో దేనికి దారితీసింది అంటే మతానికి దారితీసింది. ఈ మతానికి చెందినటువంటి పెద్ద, ఈ మతానికి చెందినటువంటి అధికారి పరిణామ క్రమంలో వీళ్ళ యొక్క అదుపాజ్ఞల్లో సమాజం ఉండడం వల్ల అది దేనికి దారితీసింది అంటే రాజ్యానికి దారితీసింది. కాబట్టి కుటుంబం యొక్క విస్తరణ రాజ్యానికి దారితీసింది. కుటుంబం యొక్క విస్తరణ బంధుత్వాన్ని సృష్టించింది. కుటుంబం యొక్క విస్తరణ సమాజాన్ని సృష్టించింది. కుటుంబం యొక్క విస్తరణ రాజ్యం అనేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణమైంది. ఇంకోటి, కుటుంబం యొక్క విస్తరణ మనకి దేని దారితీసింది అంటే మానవ సంబంధాలని నిర్మాణం చేసింది. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, వీటితో పాటు కొన్ని వైవాహిక బంధాలు అంటే వివాహ బంధం ఎవరితో ఏర్పాటు చేసుకోవాలి, ఎవరితోటి వివాహ బంధం ఉండకూడదు అనేటువంటి కొన్ని మానవ విలువల్ని ఈ కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మేనమామ బిడ్డనే చేసుకోవాలి, మేనమామ కూతుర్ని చేసుకోవడం వల్ల మనకి ఇబ్బందులు ఉండవు. ఆ తర్వాత అక్క కూతుర్ని చేసుకోవచ్చు, లేదా మన వంశానికి చెందినటువంటి వాళ్ళని చేసుకోవద్దు, మన గోత్రానికి చెందినటువంటి వాళ్ళని చేసుకోవద్దు అనేటువంటి కొన్ని రకాలైనటువంటి నైతిక విలువల్ని, సామాజిక విలువల్ని ఈ కుటుంబ వ్యవస్థ సమాజం లోపల ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ కుటుంబం వల్లనే మానవ సంబంధాల యొక్క నిర్మాణం జరిగింది. ఈ కుటుంబ వ్యవస్థ వల్లనే మనకి సమాజం లోపల ఒక అత్యంత విలువలు కలిగినటువంటి సమాజంగా రూపుదిద్దుకోవడానికి, నాగరిక సమాజం ఏర్పడడానికి కారణమైంది. అందుకోసమే మనం చెప్తున్నాం కుటుంబం నాగరికతకు ఊయల అని చెప్తున్నాం. ఇవాళ నాగరికత అనేది కుటుంబం నుంచే వచ్చింది. కాబట్టి కుటుంబం అనేది నాగరికతకి ఊయల అని చెప్తూ ఉత్తమ పౌరుల యొక్క రూపకల్పన ఇవాళ కుటుంబంలోనే జరుగుతుంది. కాబట్టి కుటుంబంలో పెరిగిన పిల్లలకి లేదా బయట కుటుంబంతో సంబంధం లేకుండా పెరిగినటువంటి పిల్లల యొక్క గుణగణాల లోపల, వాళ్ళ యొక్క ప్రవర్తన లోపల మనకి ఎన్నో రకాలైనటువంటి తేడా ఉంది అని చెప్పి ఇవాళ అనేక రకాలైనటువంటి సర్వేలు వాటి యొక్క రిపోర్ట్లని అందచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కుటుంబం మానవ సంబంధాన్ని నిర్మాణం చేసింది, ఉత్తమ పౌరుల్ని సమాజానికి అందిస్తున్నది, ఉత్తమ నాగరికతని నిర్మాణం చేయడం లోపల ఈ కుటుంబం అనేది ఓ ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తూ ఉన్నది. కాబట్టి రాజ్యం యొక్క నిర్మాణం లోపల కుటుంబం ఒక ఉత్తమమైనటువంటి సంస్థగా ముందుకు పోతూ ఉన్నది. మానవ సమాజంలో అనేక రకాలైనటువంటి సంస్థల్లోకెల్లా కుటుంబం అత్యంత ప్రాచీనమైనటువంటి సంస్థ. ఖచ్చితంగా కుటుంబం ఎప్పుడు ఏర్పడిందో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే పలానా తేదీన పలానా సంవత్సరంలో కుటుంబం ఏర్పడింది అని చెప్పడం అనేటువంటిది సరిగా నమోదు కానటువంటి విషయం. ఇంకోటి ఏమిటి అంటే మనకి కుటుంబాన్ని గురించి మొట్టమొదటిసారిగా అరిస్టాటిల్ తన యొక్క రచన లోపల తెలియచేయడం జరిగింది. అరిస్టాటిల్ యొక్క అభిప్రాయంలో కుటుంబం సహజమైన నైతికమైనటువంటి సంస్థగా పేర్కొన్నాడు. అట్లాగే రాజ్యాన్ని కూడా నైతికమైన
సహజమైనటువంటి సంస్థగా పేర్కొన్నాడు. కుటుంబం ఏ విధంగా ఏర్పడింది అంటే, కుటుంబం అనేటువంటిది సహజంగా మానవుడి యొక్క జీవన విధానం లోపలనే కుటుంబం అనేటువంటి వ్యవస్థ ఏర్పడింది అనేటువంటి అభిప్రాయాన్ని మనకి అరిస్టాటిల్ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అరిస్టాటిల్ యొక్క అభిప్రాయంలో మనకి ప్రకృతి సిద్ధమైనటువంటి కోరికల్ని తీర్చుకోవడం కోసం, శారీరక కోరికల్ని తీర్చుకోవడం కోసం కుటుంబం అనేటువంటిది ఏర్పడింది అని చెప్పి అరిస్టాటిల్ తన యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అరిస్టాటిల్ యొక్క అభిప్రాయంలోనే మనకి సామాజిక పరిణామంలో మొట్టమొదటిసారిగా నివాసం ఏర్పాటు చేసుకుంది కుటుంబమే అని చెప్తాడు. అందుకోసమే మనకి ఈ కుటుంబానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని తీసుకున్నప్పుడు రోమన్ భాష లోపల మనకి కుటుంబం అంటే ఫెములస్ అనేటువంటి రోమన్ పదంలో నుంచి మనకి ఈ పదం వచ్చేసింది అని చెప్తున్నాం. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, మనకి రోమన్ భాషలోని ఫెములస్ అని చెప్తా ఉన్నాం. ఫెములస్ అంటే అర్థం సేవకుడు అని అర్థం. సేవకుడు అంటే మనకు చూడండి, పిల్లల్ని కనడం, పెంచటం, విధులను నిర్వహించడానికి స్థిరమైన లైంగిక సంబంధాలు కల సమూహమే కుటుంబం అని మెకెవర్ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కాబట్టి ఈ కుటుంబం అనేటువంటి దాన్ని మనం మౌలికంగా కుటుంబం అంటే భార్య భర్తలు సంతానంతో కూడినటువంటి సమూహాన్ని మనం ఏమని చెప్తున్నామంటే కుటుంబం అనేటువంటి పేరుతో చెప్తున్నాం. కాబట్టి ఈ కుటుంబం ఏర్పడడానికి కుటుంబం ఏర్పడిన తర్వాతనే సామాజిక పరిణామంలో రాజ్యం అనేటువంటిది ఏర్పడింది. అందుకోసం మనం సామాజిక పరిణామం గురించి చెప్పేటప్పుడు మొట్టమొదటిసారిగా కుటుంబం ఏర్పడింది. కుటుంబం దేన్ని ఏర్పాటు చేసింది అంటే బంధుత్వాన్ని సృష్టించింది. కుటుంబం బంధుత్వాన్ని సృష్టిస్తే, బంధుత్వం సమాజాన్ని సృష్టిస్తే, సమాజం రాజ్యాన్ని సృష్టించింది. అంటే రాజ్యం యొక్క అవతరణకి దోహదం చేసినటువంటిది ఏమిటి అంటే కుటుంబం. కాబట్టి కుటుంబం వంశాలుగా మొట్టమొదటిసారిగా విడిపోయింది. కుటుంబంలో వంశాలన్నీ అంటే ఒకే వంశానికి చెందినటువంటి వాళ్ళంతా కలిసి ఒక గోత్రంగా ఏర్పడ్డారు. ఒక గోత్రాలన్నీ కలిసి ఒకే రకమైనటువంటి గోత్రాలన్నీ కలిసి పరిణామ క్రమం లోపల తెగలుగా ఏర్పడ్డారు. ఈ తెగ ఒకే రకమైనటువంటి ఆచార వ్యవహారాలు, ఒకే రకమైనటువంటి సాంప్రదాయాలు, ఒకే రకమైనటువంటి జీవన విధానం, ఒకే రకమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉన్నటువంటి సమాజం పరిణామ క్రమంలో దేనికి దారితీసింది అంటే మతానికి దారితీసింది. ఈ మతానికి చెందినటువంటి పెద్ద, ఈ మతానికి చెందినటువంటి అధికారి పరిణామ క్రమంలో వీళ్ళ యొక్క అదుపాజ్ఞల్లో సమాజం ఉండడం వల్ల అది దేనికి దారితీసింది అంటే రాజ్యానికి దారితీసింది. కాబట్టి కుటుంబం యొక్క విస్తరణ రాజ్యానికి దారితీసింది. కుటుంబం యొక్క విస్తరణ బంధుత్వాన్ని సృష్టించింది. కుటుంబం యొక్క విస్తరణ సమాజాన్ని సృష్టించింది. కుటుంబం యొక్క విస్తరణ రాజ్యం అనేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణమైంది. ఇంకోటి, కుటుంబం యొక్క విస్తరణ మనకి దేనికి దారితీసింది అంటే మానవ సంబంధాలని నిర్మాణం చేసింది. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, వీటితో పాటు కొన్ని వైవాహిక బంధాలు అంటే వివాహ బంధం ఎవరితో ఏర్పాటు చేసుకోవాలి, ఎవరితోటి వివాహ బంధం ఉండకూడదు అనేటువంటి కొన్ని మానవ విలువల్ని ఈ కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మేనమావ బిడ్డనే చేసుకోవాలి, మేనమావ కూతుర్ని చేసుకోవడం వల్ల మనకి ఇబ్బందులు ఉండవు. ఆ తర్వాత అక్క కూతుర్ని చేసుకోవచ్చు, లేదా మన వంశానికి చెందినటువంటి వాళ్ళని చేసుకోవద్దు, మన గోత్రానికి చెందినటువంటి వాళ్ళని చేసుకోవద్దు అనేటువంటి కొన్ని రకాలైనటువంటి నైతిక విలువల్ని, సామాజిక విలువల్ని ఈ కుటుంబ వ్యవస్థ సమాజం లోపల ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఈ కుటుంబం వల్లనే మానవ సంబంధాల యొక్క నిర్మాణం జరిగింది. ఈ కుటుంబ వ్యవస్థ వల్లనే మనకి సమాజం లోపల ఒక అత్యంత విలువలు కలిగినటువంటి సమాజంగా రూపుదిద్దుకోవడానికి, నాగరిక సమాజం ఏర్పడడానికి కారణమైంది. అందుకోసమే మనం చెప్తున్నాం కుటుంబం నాగరికతకు ఊయల అని చెప్తున్నాం. ఇవాళ నాగరికత అనేది కుటుంబం నుంచే వచ్చింది. కాబట్టి కుటుంబం అనేది నాగరికతకి ఊయల అని చెప్తూ ఉత్తమ పౌరుల యొక్క రూపకల్పన ఇవాళ కుటుంబంలోనే జరుగుతుంది. కాబట్టి కుటుంబంలో పెరిగిన పిల్లలకి, లేదా బయట కుటుంబంతో సంబంధం లేకుండా పెరిగినటువంటి పిల్లల యొక్క గుణగణాల లోపల, వాళ్ళ యొక్క ప్రవర్తన లోపల మనకి ఎన్నో రకాలైనటువంటి తేడా ఉంది అని చెప్పి
ఇవాళ అనేక రకాలైనటువంటి సర్వేలు వాటి యొక్క రిపోర్ట్లని అందచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కుటుంబం మానవ సంబంధాలని నిర్మాణం చేసింది, ఉత్తమ పౌరుల్ని సమాజానికి అందిస్తున్నది, ఉత్తమ నాగరికతని నిర్మాణం చేయడం లోపల ఈ కుటుంబం అనేది ఓ ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తూ ఉన్నది. కాబట్టి రాజ్యం యొక్క నిర్మాణం లోపల కుటుంబం ఒక ఉత్తమమైనటువంటి సంస్థగా ముందుకు పోతూ ఉన్నది.